एट्थ क्लास हिंदी थर्ड लेसन प्यारा गांव। रानी और रमेश 8वीं कक्षा में पढ़ते हैं। गर्मी की छुट्टियों में दादाजी उन्हें अपने गांव ले जाने के लिए आए। सब मिलकर सवेरे रेल से निकले। गाड़ी में बड़ी भीड़ थी, फिर भी जैसे तैसे बैठने की जगह मिल गई। शाम तक गांव पहुंच गए। वहाँ स्टेशन के पास चाचा जी बैलगाड़ी लेकर तैयार थे। बैलगाड़ी खेतों के किनारे किनारे चलने लगी। खेतों में किसान काम कर रहे थे, पशु चर रहे थे। गांव की हरियाली देखने लायक थी। बातों बातों में घर आ गया। दादाजी से मिले। दादाजी ने बहुत लाड प्यार किया। सवेरे दोनों दूध पीकर दादाजी के साथ गांव घूमने निकले। रास्ते में बातें करते हैं। ఓకే, ఈ లెసన్ ఒక ఇద్దరు చిన్న పిల్లలు ఉంటారు. వాళ్ళ పేరు రాణి అండ్ రమేష్. వాళ్ళకు ఒక తాత ఉంటాడు. ఈ సమ్మర్ హాలిడేస్లో వాళ్ళను ఇంటికి తీసుకోవడానికి వస్తాడనమాట వాళ్ళ తాతయ్య. వాళ్ళను ఫస్ట్ ఒక రైల్ గాడి అంటే ట్రైన్లో తీసుకొని వెళ్తాడు. ట్రైన్ బీడ్ అంటే మొత్తం రష్ ఎక్కువ ఉంటుంది. అయినప్పటికీ అందులో కష్టతరంగా సీట్ సంపాదించి వాళ్ళ ఊరికి వెళ్తారు. వెళ్ళేసరికి అక్కడ బయల్గాడి అంటే ఎడ్ల బండి రెడీగా ఉంటుంది. ఆ ఎడ్ల బండిలో ఎక్కి విలేజ్లో వెళ్తుంటారనమాట. విలేజ్ అంతా పచ్చగా ఉంటుంది. అయితే వాళ్ళు ఏం చేస్తారు, వెళ్ళిన తర్వాత అక్కడ సాయంత్రము కొన్ని పాలు తాగి అట్లా ఊరు తిరగడానికి అని చెప్పేసి వాళ్ళు తాతయ్యతో పాటు బయటికి వెళ్తారు. తర్వాత ఏమైందో చూద్దాం. దాదాజీ అంటాడు, देखो सामने कमलेश काका आ रहे हैं, उन्हें प्रणाम करो। दोनों ने कमलेश काका को प्रणाम किया। वे बच्चों को देखकर खुश हुए। रानी, कमलेश काका क्या काम करते हैं? दादाजी अंटाडू, वे लोहार है। वे लोहे का सामान जैसे कुल्फी, फावड़ा, हथौड़ा, पहिया, कुल्हाड़ी आदि सामान बनाते हैं। वह देखो दामोदर दादा का मकान। ఒకేళ్ళు బయటికి వెళ్తారు దాదాజీతో పాటు తాతయ్యతో పాటు. వెళ్తుంటే వాళ్ళకి కమలేష్ కనిపిస్తాడు, కమలేష్ కాక. అయితే ఆయనకు నమస్కారం చేయమని చెప్తే వీళ్ళిద్దరు పిల్లలు కూడా నమస్కారం చేస్తారు. అయితే అతను ఆహా ఎంత మంచి పిల్లలు, గౌరవ మర్యాదలు తెలిసినోళ్ళు అని చెప్పేసి అటు నుంచి వెళ్ళిపోతాడు అనమాట. అప్పుడు రాణి అడుగుతుంది, ఈ కమలేష్ కాక ఏం పని చేస్తాడు అని అడుగుతుంది అనమాట. అప్పుడు తాతయ్య అంటాడు, కమలేష్ కాక లుహార్ అంటే ఇతను ఐరన్కి సంబంధించిన పనులు చేస్తాడు. ఏమేమి తయారు చేస్తాడు, గడ్డపారలు, పారలు అండ్ పయ్యలు అంటే చక్రాలు తయారు చేస్తాడు. కుల్హాడి ఇట్లా తొవ్వేటివి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తయారు చేస్తాడు అనమాట. అండ్ ఇంకో విషయం ఏం చెప్పింది తాత, అక్కడ దామోదర్ దాదా ఆయన ఇల్లు కూడా అక్కడ ఉంది అని చెప్తాడనమాట. రమేష్, దామోదర్ దాదా క్యా కామ్ కర్తే హై? అప్పుడు దాదాజీ అంటాడు, दामोदर दादा गांव वालों के लिए मिट्टी के बर्तन जैसे घड़े, मटके, हड़ी, मिट्टी के खिलौने आदि बनाते हैं। बच्चों, तुम्हें पता है मिट्टी के बर्तन बनाने वालों को क्या कहते हैं? रानी, कुमार कहते हैं ना दादाजी. ఓకే, రమేష్ అడుగుతాడు, దామోదర్ దాదా ఎవరు అని చెప్పేసి. ఆయన ఏం కామ్ అంటే ఏ పని చేస్తాడు అని. ఇక్కడ కామ్ అంటే పని, ఏం పని చేస్తాడు అని అడుగుతాడు రమేష్ వాళ్ళ తాతని. అప్పుడు వాళ్ళ తాత అంటాడు, दामोदर दादा गांव वालों के लिए मिट्टी के बर्तन जैसे घड़े, मटके, हडी, मिट्टी के खिलौने आदि बनाते हैं. ఇతను ఊరళ్ళ కోసం మట్టితో చేయబడిన, ఇక్కడ మిట్టి అంటే మట్టి అని అర్థం, కిలౌనే అంటే బొమ్మలు. ఏమేం తయారు చేస్తాడు, కుండలు, సర్వలు, నెక్స్ట్ వంట పాత్రలు, నెక్స్ట్ బొమ్మలు, ఇవన్నీ కూడా తయారు చేస్తాడు అనమాట. అండ్ ఇంకోటి ఏమన్నాడు ఇతను తాత, ఈ మట్టి పనులను చేసే వాళ్ళని ఏమంటారు అని చెప్పేసి వీళ్ళను క్వశ్చన్ అడిగిండు. అప్పుడు రాణి అంటుంది, కుమార్ కైతే హేనా దాదాజీ అంటే కుమార్ అంటారు అని చెప్పేసి
అంటుందన్నమాట రాణి. दादाजी, शाबाश, मेरी प्यारी रानी बेटी को तो सब कुछ पता है. वह देखो चंद्रैया चाचा का घर, वे कपड़े बुनते हैं. रानी, अच्छा दादाजी, कपड़ा बुनने वाली को क्या कहते हैं? दादाजी, कपड़ा बुनने वाली को जुलाहा कहते हैं. कपड़ा मशीन और हाथ दोनों से बुनाते हैं. हाथ से बनाने को हथकरघा कहते हैं. चंद्रैया चाचा के घर के पास ही बाबैया का घर भी है. वे बढ़ाई का काम करते हैं. रमेश, दादाजी, बढ़ाई क्या काम करते हैं? शाबाश, मेरी प्यारी रानी बिटिया को सब कुछ पता है. అంటే తాతయ్య అంటున్నాడు పిల్లలకు అన్ని విషయాలు తెలుసు అని ఆనందపడుతున్నాడు. వాదేకో చంద్రయ్య చాచాకా ఘర్ హే, అక్కడ చంద్రయ్య చాచాకా ఘర్ ఉందన్నమాట, అలా ఇల్లు ఉంది. అతను ఏం చేస్తాడు, బట్టలు నేస్తాడు. బూంతే హే అంటే నేయడం, బట్టలు నేయడం అన్నమాట. రాణి అంటుంది, అచ్చా దాదాజీ, కపడా బూన్నే వాలేకో క్యా कहते हैं? ఈ బట్టలు నేసే వాళ్ళను ఏమంటారని చెప్పేసి రాణి అడుగుతుంది. అప్పుడు తాతయ్య ఏమంటుండు, కపడా బూన్నే వాలీకో జులాహా కైతే హే. వీళ్ళను బట్టలు నేసే వాళ్ళని ఏమంటారు హిందీలో? జులాహా అంటారనమాట. ఇక్కడ రెండు రకాల మనుషులు ఉన్నారు. కొంతమంది మెషిన్ తోటి తయారు చేస్తారు, కొంతమంది చేతులతోనే తయారు చేస్తారు అనమాట. రెండు రకాలుగా దీన్ని తయారు చేస్తారనమాట. ఓకే, ఇంకోటి ఏమంటున్నాడు, చంద్రయ్యక అంటే చంద్రయ్య ఇల్లు పక్కనే ఇంకా బాబయ్య వాళ్ళ ఇల్లు కూడా ఉందని చెప్పేసి అంటున్నాడు. ఈ బాబయ్య ఏంటి, బడాయికా కామ్ కర్తే హే అని చెప్తున్నాడు. అప్పుడు రమేష్ అంటుండు, దాదాజీ, బడాయి క్యా కామ్ కర్తే హే? ఈ బడాయి అనే వాళ్ళు ఏం చేస్తారని చెప్పేసి రమేష్ అడుగుతున్నాడు అనమాట. दादाजी, बढ़ाई लकड़ी से हल, खिड़की, दरवाजे, बैलगाड़ी और तरह तरह के सामान बनाते हैं. ఈ బడాయి అనేవాళ్ళు చెక్కలతో పనులు చేసేవాళ్ళు అనమాట, వడ్రంగి వాళ్ళు అంటారు. వీళ్ళు ఏమేమి తయారు చేస్తారు, ఇక్కడ నాగలి తయారు చేస్తారు, కిటికీలు, దర్వాజాలు, బయల్గాడి అంటే ఎడ్ల బండిని కూడా కంప్లీట్గా తయారు చేస్తారనమాట వీళ్ళు. ఓకే, ఇప్పుడు రాణి అడుగుతుంది, దాదాజీ, వహా దేఖియే, వే కౌన్ హే, వే క్యా కర్ రహే హే? దాదాజీ అంటాడు, హా బేటా, वे सोने चांदी का काम करते हैं. वे सोने चांदी से तरह तरह के आभूषण जैसे अंगूठी, हार, चूड़ी आदि बनाते हैं. అప్పుడు రాణి అంటుంది, దాదాజీ అక్కడ చూడండి వీళ్ళు ఏం తయారు చేస్తున్నారు అంటే, అప్పుడు తాత అంటుండు, ఓకే, వాళ్ళు సోనే చాందీ అంటే బంగారం వెండితోటి ఆర్నమెంట్స్ తయారు చేస్తారు, ఆభరణాలు చేస్తారు. ఏమేం చేస్తారు వాళ్ళు? గాజులు, ఉంగరాలు, ఇట్లా హారాలు అన్నీ తయారు చేస్తారనమాట. రమేష్, दादाजी, उस गली में देखिए लंबे लंबे बांस है. बांस से क्या क्या बनाते हैं? देखो बेटा, बांस से टोकरी, झूले, खिलौने आदि बनाते हैं. इन चीज़ों को बनाने वालों को बंसोर कहते हैं. ఓకే, దాదాజీ అక్కడ ఏముందని చెప్పేసి రమేష్ అడుగుతున్నాడు. ఆ పెద్ద పెద్ద కర్రలు ఏంటివి అవి అని చెప్పేసి అడుగుతున్నాడు రమేష్. అప్పుడు తాతయ్య ఏం చెప్తున్నాడు, అవి బాన్స్ తోటి తయారు చేస్తారు. బాన్స్ అంటే ఈ గంపలు ఇవన్నీ తయారు చేస్తారు అనమాట. చిన్న చిన్న వెదురు బొంగులు టైప్ ఉంటాయి అన్నమాట. వీటితోటి ఏమేమి తయారు చేస్తారు? టోకరీ, కొన్ని గిన్నెలు, జూలే, ఉయ్యాలలు, నెక్స్ట్ కిలౌనే అంటే కొన్ని బొమ్మలు కూడా దీంతో తయారు చేస్తారనమాట. వీళ్ళని ఏమంటారు హిందీలో? బన్సోర్ అని కూడా అంటారని చెప్పేసి తాతయ్య చెప్తుండే ఇక్కడ. నెక్స్ట్ రమేష్, दादाजी, आपका गांव बड़ा प्यारा है. यहाँ तो सभी तरह के काम करने वाले रहते हैं. दादाजी, हाँ बेटा, यहाँ सभी तरह के काम करने वाले रहते हैं. ये एक दूसरे की सहायता करते हैं और मिलजुल कर रहते हैं. वे अपने अपने घरेलू उद्योगों से देश के विकास में भाग लेते हैं.
అయితే రమేష్ అన్నాడు, ఇక్కడ ఎంత బాగుంది తాతయ్య, ఇక్కడ రకరకాల పనులు చేసే వాళ్ళందరూ ఉన్నారు ఇక్కడ అని చెప్పేసి రమేష్ అడుగుతున్నాడు. అప్పుడు దాదాజీ అంటాడు, ఇక్కడ అందరూ రకరకాల పనులు చేసేవాళ్ళు ఉన్నారు, ప్లస్ ఒకరికొకరు సహాయం చేసుకుంటారు ఈ ఊర్లల్లో, ప్లస్ అందరూ కలిసిమెలిసి ఉంటారు. నెక్స్ట్ వాళ్ళ చేతి వృత్తులు ఏదైతే కుల వృత్తులు చేతి వృత్తులు ఉన్నాయో అవన్నీ చేసుకుంటూ దేశానికి వీళ్ళు ఉపయోగపడతారు అని చెప్పేసి తాతయ్య చెప్తున్నాడు. రాణి, దాదాజీ ఏ దేఖో కితనే హరే భరే खेत है. दादाजी, हाँ बेटी, इन खेतों को हरा भरा बनाने के लिए किसान दिन रात मेहनत करते हैं, अन्न उगाते हैं, हमारी भूख मिटाते हैं. इसलिए महात्मा गांधी जी ने कहा था, వాస్తవ మే భారత్ గావో మే హీ బస్తా హై. అప్పుడు రాణి అంటది, తాతయ్య అక్కడ చూడండి పొలాలన్నీ ఎంత పచ్చగా ఉన్నాయో అని చెప్పేసి అంటది అనమాట. అప్పుడు తాతయ్య అంటాడు, అవును బేటి, ఇక్కడ ఈ పొలాలన్నీ పచ్చగా ఉండడానికి కారణం రైతు. ఈయన రాత్రింబవళ్ళు కష్టపడి వ్యవసాయం చేసి మనకు అన్నం అందిస్తాడు. మనకు ఫుడ్ ఏదైతే ఉందో అది ఇతని ద్వారానే మనకు వస్తుంది. మన ఆకలిని కూడా ఈయన తీరుస్తాడు. అందుకనే గాంధీజీ ఏం చెప్పిండు, అసలైన భారతదేశం గ్రామాల్లోనే ఉందని చెప్పేసి మన గాంధీజీ అన్నాడని దాదాజీ వాళ్ళకి చెప్తాడనమాట. అయితే ఇప్పుడు రమేష్ రాణి, हाँ दादाजी आपने सही कहा, सच में गांव बहुत प्यारे होते हैं. అప్పుడు రమేష్ రాణి ఇద్దరు కలిసి ఏమంటారు, తాతయ్య మీరు మంచిగా చెప్పారు, నిజానికి గ్రామాలు చాలా బాగా ఉంటాయని చెప్పేసి వాళ్ళిద్దరూ అంటున్నారు. ఓకే, దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ద లెసన్. మీకు నచ్చింది అనుకుంటా. ఓకే, ఏదైనా డౌట్స్ ఉంటే ఈ కింది నెంబర్కి కాల్ చేయండి. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, షేర్ చేయడం, లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.